నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్ అంతా కూడా మనకి స్కర్ట్ మోడల్లోనే ఎక్కువ మనకి ప్యాటర్న్స్ వస్తున్నాయండి. దీంట్లోనే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చూస్తున్నాము. ఇది వచ్చేసి టోటల్గా క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారనమాట క్రీమ్ కలర్లో. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొంచెం షైనింగ్ లుక్ అండ్ పట్టు లుక్లో కనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసారు కలీజ్ మోడల్లో. దీనికి టాప్ మాత్రం టోటల్గా మనకి బనారస్ మెటీరియల్ యూస్ చేశారు. అంటే కింద పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి ఈ టాప్ పార్ట్ అంతా కూడా మనకి బనారస్ మెటీరియల్లోనే కింద వీట్ కలర్ లాగా క్రీమ్ కలర్ మిక్స్ ఉంది కదా, అదే కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చినటువంటి బనారస్ మెటీరియల్ తీసుకున్నారు. పైన కాలర్ నెక్ అంతా కూడా మనకి జరీతో పిటాయి వర్క్తో మనకి డిజైన్ ఉంటుంది. అలాగే హ్యాండ్స్ కూడా మనకి షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నారండి విత్ పిటాయి వర్క్తో హెవీగా కనిపించే విధంగా. మిగిలిన డిజైన్ అంతా కూడా మనకి ఏంటంటే వీవింగ్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో మనకి ఇలా స్టోన్స్ లాగా ఉండే విధంగా ఒక డిజైనర్ పెండెంట్ కూడా యాడ్ చేశారు. టోటల్గా చాలా స్టైలిష్గా ఉంది, ప్లస్ గ్రాండ్గా కూడా కనిపిస్తుంది ఈ డ్రెస్ వచ్చేసి. దీనికి చున్నీ చూసినట్లయితే కనుక పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ ఇచ్చేసి పైన టాప్ కలర్ ఏదైతే ఉందో సేమ్ ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారో అదే ఫ్యాబ్రిక్ని మనకి బోర్డర్ లాగా కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్ ఉంది. ఓన్లీ 2175